హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను ఈరోజు మసాలా వడ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం అయితే మనం ముందుగా పప్పుని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ మనకి ఇక్కడ అవైలబిలిటీ లేదు. సో అందుకని నేనైతే మిక్సీ చేశాను. సో నెక్స్ట్ మిక్స్ పట్టుకున్న తర్వాత దాంట్లోకి మసాలా పౌడర్ కోసం ఇవన్నీ ధనియాలు, తెల్లగడ్డ, కరివేపాకు, అల్లం, ఒక మిరపకాయ, లవంగాలు అండ్ కొత్తిమీర ఇలాగైతే పౌడర్ లాగా కచ్చపచ్చగా చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి మిక్స్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవంతా మంచిగా దాంట్లో కలుస్తాయి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి, అప్పుడు మర్చిపోవద్దు. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చూసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో, ఆయిల్ హీట్ అయితేనే మాత్రమే వేయాలి, లేదంటే కాలవన్నమాట. సో ఇట్లాగ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వదులుకునేసి మంచిగా మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి చేయొద్దు, ఎందుకంటే లోపల ఉడకదు, పైన మాత్రం మాడిపోయినట్లు వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇవైతే చేసుకోండి. సో చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి, మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వడలు అయితే. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్